డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. కుండబద్దల ప్రేక్షకులకి తమిళనాడులో స్టాలిన్ బీజేపీ కలిసి ఆడుతున్న ఒక పెద్ద మైండ్ గేమ్కి ఒకవైపున టీవీకే పార్టీ విజయ్ కానీ కాంగ్రెస్ కానీ వెలవెల్లాడిపోతున్నాయి అనే ఒక వాదన అయితే తమిళనాడు నుంచి చాలా మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న దాని ప్రకారంగా చూస్తే ప్రస్తుతం ఈ అనిశ్చితి ఇలా కొనసాగటానికి మెయిన్ కారణం వాళ్ళిద్దరి ఒక మైండ్ గేమేనని. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఎంకేని నెట్ట నిలువున వదిలేసి బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ప్రకటించినప్పటికీ దాంతోటి బలం సరిపోయేదేం కాదు. విజయ్ కూడా ప్రతిరోజు గవర్నర్ని కలుస్తూ ఉన్నా ఆయనకి బలం రావటం లేదు. గవర్నరు ఆయనకి ప్రభుత్వం పెట్టడానికి అనుమతిని ఇవ్వడం లేదు. ఇలాగెందుకు జరుగుతుంది అంటే పైన బీజేపీ గవర్నర్ చేత ఒక డ్రామా ఆడిస్తుంది. ఇక్కడ డిఎంకే పార్టీ అన్నా డిఎంకే రెండూ కలిసి మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్నా డిఎంకే నుంచి పళనిస్వామి సీఎం అవడానికి, అలాగనే డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవడానికి కూడా ఒక అండర్స్టాండింగ్ జరిగిపోయింది అనేది కూడా కనపడుతుంది. కానీ దినకరన్ కూడా మరి గవర్నర్ గారికి కూడా ఒక సూచన చేశారు, అన్నా డిఎంకేని మీరు గవర్నమెంట్ పెట్టడానికి పిలవండి అని. దాంతోపాటుగా నిన్న ఒక అనూహ్యమైన పరిణామం జరిగింది. విజయ్కి ఆల్మోస్ట్ ఆల్ మద్దతు లభించేసి 118 సీట్లు మద్దతు ఆయనకు ఉన్నట్టే అని చెప్పి ఆయన కూడా ఆత్రమాత్రంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు. కాకపోతే వీసీకే హ్యాండ్ ఇచ్చింది. వామపక్షాలు బయట నుంచి మీకు మద్దతు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాము, కాకపోతే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ కోరుకుంటుంది ఏంటి, మతతత్వ పార్టీలతోటి మీరు ఎప్పటికీ కలవకుండా ఉంటాననే ఒక వాగ్దానం తమకు చేయాలని వాళ్ళు కోరుకున్నారు. దాదాపుగా మరి విజయ్ అభిమతం కూడా అదే. మరి గతం నుంచి ఆయన చెబుతుంది కూడా బీజేపీకి మిగతా అందరికీ మేము అది సమాన దూరంలోనే ఉంటామనేది. ఇక మరి ఇప్పుడు బీజేపీ వైపుకు మొగ్గు చూపుతాడేమో అనే ఉన్నదాన్ని కూడా వీళ్ళు చంపేశారు. బీజేపీ టీవీకేని మనం ఆకర్షించవచ్చు అనే దాన్ని కూడా తుడిచిపెట్టేసినట్టు అయిపోయింది. ఇక వీసీకే వాళ్ళు మరి విజయ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ మా మద్దతు కోరటానికి మాకు వాట్సాప్ పెట్టడం ఏమిటి సంస్కృతి, ఇప్పుడు ఈ జంజీ సంస్కృతి వచ్చి మొత్తం అన్ని పద్ధతుల్ని సర్వనాశనం అయిపోయారన్నట్టుగా మాట్లాడుతూ విజయ్కి బలాన్ని అందిస్తామన్నట్టుగానే చెప్పారు. కాకపోతే తెరచాటు జరిగిన కొన్ని వ్యవహారాల మూలంగా చూస్తే వాళ్ళు డిప్యూటీ సీఎం అడుగుతున్నట్టుగాను ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఏదైతే ఉందో ఒక మినిస్టర్ ఒక డిప్యూటీ సీఎం అడుగుతున్నట్టుగా కూడా కనపడుతుంది. దీని వెనక కూడా డిఎంకే బీజేపీ ఆడుతున్న గేమ్ ఉన్నాయి అనేది. స్టాలిన్ ఇందులో బాగా సక్సెస్ఫుల్ అవుతున్నాడు అనేది ఒక రకంగా కనపడుతోంది. ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచో బలంగా ఉన్న పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే వీళ్ళని తప్పించి మూడవ శక్తిని ఇక్కడ ఎంటర్ కానిస్తే బీజేపీకి ఏమిటి ఉపయోగం? ఉంటే వాళ్ళ శక్తిగా ఉండాల్సిన అవసరం బీజేపీకి ఉంది. కాంగ్రెస్ శక్తిగా మారితే వాళ్ళు మాత్రం చూస్తా ఎందుకు కూరుకుంటారు? వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారు మరి విజయ్ని సీఎంని కానీయకుండా చేయటానికి. దానికి గాను ఇప్పుడు డిఎంకే తోటి పాతగానే ఉన్న అండర్స్టాండింగ్ కావచ్చు, ఏఐడిఎంకే తోటి వాళ్ళకున్న పొత్తు కావచ్చు, వీటన్నిటి మూలాన డిఎంకే ఏఐడిఎంకే పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి అనేక రకాలుగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు అనేది కూడా ఒకటి విషయం ఇక్కడ కనపడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కానీ మరి టీవీకే విజయ్ కానీ విజయ్కి ఫుల్ మెజారిటీ వచ్చేస్తే ఏ సంకోచం ఉండేది కాదు. కానీ విజయ్ కూడా చేసిన తప్పేమిటి, నాకు ఇదిగో 108 స్థానాలు వచ్చాయి, 107 బలం ఉంది, నా అత్యధిక పార్టీగా నేనే నిలబడ్డాను కాబట్టి నాకు ప్రభుత్వం పెట్టే అవకాశం ఇవ్వండి, నాకు తోటి వచ్చే పార్టీలు నేను బలం నిరూపణ అసెంబ్లీలో చేసుకుంటాను అని వెళ్లాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన దాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. అంటే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన వెళ్ళటం జరిగింది. మరి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు పూర్తి మెజారిటీ చూడాల్సిన బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంటుంది అనే ఒక వాదన కూడా బయట తెరపైకి తీసుకొచ్చి వీళ్ళకి మోకాలు అడ్డం పెట్టాడు గవర్నర్ కూడా. ఎట్లాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా మరి బయట నుంచి మద్దతు ఇవ్వడానికి పూనుకున్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో వీళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తించడానికి బయట నుంచి మద్దతు ఇస్తారు. అవసరమైన రోజున ఆ మద్దతును ఉపసంహరించుకొని పడేయటానికి కూడా ఎటువంటి వెనకాడరు అనమాట. కానీ ఇలాంటి దాంట్లో మనం గతంలోనే కొండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం. ఒకవేళ విజయ్ సీఎం అయినా కూడా అతని ప్రభుత్వం 1 సంవత్సరం పాటే నిలబడుతుంది, మళ్ళీ తిరిగి మరి డిఎంకే ఏఐడిఎంకేలో మిగతా పార్టీలన్నీ కలిసి ప్రభుత్వంలోకి రావటమో లేదో అసలు ఎన్నికలకు వెళ్ళటమో జరుగుతుందని వీడియో పెట్టాం గతంలో మనం.
కుండబద్దల్లో కూడా సేమ్ మనం ఊహించిందే ఇక్కడ జరుగుతుంది. ఇక విజయ్ సీఎం అవటం అనే దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీకి సహకరించే విధంగానైతేనే విజయ్ని సీఎంని కానిస్తారు. పైనుంచి కేంద్రం ఆడుతున్న ఒక గేమ్ ప్లాన్లో ఇదే రకంగా జరుగుతుంది. గవర్నర్ మరి వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉంటాడు. ఆ గవర్నర్ని చెప్పు చేతల్లోనే పెట్టుకునే కదా గతంలో డిఎంకే పార్టీని కూడా బీజేపీ బాగా ఇబ్బంది పెట్టింది. అన్ని ఇబ్బందులు పడ్డ మీదట ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా వాళ్ళు 1,500,00,000 లోటులో ఇప్పుడు 1,50,00,000 కోట్ల లోటులో ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది కాబట్టి కేంద్ర సహాయం చాలా అవసరం. ఎవరు పార్టీ పెట్టిన ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కూడా అలాంటి బీజేపీ ప్రాపకం లేకుండా ఏ పార్టీ నడవదు. దానికోసమని ఇప్పుడు ద్రవిడ పార్టీలు వాటి మనుగడను సాగించటం కోసం మూడో ప్రత్యామ్నాయం మళ్ళీ లేకుండా చేసుకోవటానికి అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అయితేనే వాళ్ళు గెటాన్ అవ్వగలుగుతారు. కాదని మూడో శక్తి వస్తే ఎవరో ఒకళ్ళు పూర్తిగా అంతర్ధానం అవటం, లేకపోతే ఇప్పుడు మిగతా పార్టీ మీద ఎక్కువ ఉన్న దాదాపుగా వాళ్ళ మీద ఉన్న అవినీతి ఆరోపణలు కావచ్చు, మిగతా కేసులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తెరపైకి రావటం, ఆ పార్టీని కూడా పూర్తిగా చంపేసే ప్రయత్నం కేంద్రంలో ఉన్న పార్టీలు చేయటం, ఇలాంటి ఇత్యాదులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే తెలుసుకోకుండా చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పెద్ద తప్పిదం. రాహుల్ గాంధీ దాదాపుగా పిఎం ఎందుకే కాలేకపోయాడేమో, అవసరానికి అనుగుణంగా కాకుండా ఆవేశపడి ముందుగానే ఆయన చాలా విషయాలు చేసేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు టీవీకేకి అంత అర్జెంటుగా వాళ్ళ బలాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాంటిది ఎందుకంటే టీవీకే అధికారంలోకి వస్తే తమ చెప్పు చేతల్లో ఉంటుందనేది వాళ్ళ ఉద్దేశం. రేపు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు టీవీకి తోటి జడ్డు కట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కువగా తమ వైపు ఇంకా ఎక్కువ బలాన్ని పొందే అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలాంటి ఒక పిచ్చి ప్లాన్ తోటి రాహుల్ గాంధీ కూడా విజయ్కి మద్దతు ప్రకటించాడు. ఇక ఆ దెబ్బకి బీజేపీ సహాయ నిరాకరణ మొదలుపెట్టింది. కాకపోతే టీవీకే విజయ్ బీజేపీతోటే కనుక అండర్స్టాండింగ్ కుదుర్చుకుంటే ఈ పార్టీకి సీఎం అయి ఉండేవాడు. బీజేపీయే చాలా ప్రయత్నాలు చేసి కొన్ని పార్టీలను తీసుకొచ్చి టీవీకేలో కలిపి ఉండేదో, లేదు వాళ్ళకి ఇదిగో మీకు ఈ మంత్రి పదవి ఇస్తారు, ఇంతమందికి ఇస్తారు అని ఒప్పించి మరీ తీసుకొచ్చేది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీలు అలాంటి అభయహస్తం ఇచ్చాయనుకోండి, కింద ఉన్న పార్టీలకు కూడా భయమే ఉండదు కదా. అలాంటిది మొత్తం ఏది చూసుకోకుండా విజయ్ చాలా దుందుడుగ్గా అసలు అనుభవ రాహిత్యంతో చేసిన పని ఇప్పుడు తమిళనాడులో అనిశ్చితి ఏర్పడటం. ఈ అనిశ్చితి ఇంకెంతసేపు కొనసాగుతుంది? ఈ స్టాలిన్ బీజేపీ ఆడే గేమ్లో ఇప్పుడు పళనిస్వామి సీఎం అయి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవుతాడా? ప్రభుత్వంలోకి రాలేక విజయ్ ఏం చేస్తాడు? నా 107 మందితోటి నేను రాజీనామా చేస్తాను అని చెప్పి రాజీనామా చేస్తే మళ్ళీ తిరిగి ఆస్థానాలు కూడా లేకుండా పోయే అవకాశం ఉందా? ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అనుభవం రాజకీయానికి చాలా ముఖ్యం. అలాగనే ఎంత దూకుడుగా ఉంటున్నారో అంత నెమ్మదిగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. లేకపోతే 3 సార్లు ఈ పార్టీకి కలవటం ఏంటి గవర్నర్ని విజయ్? చాలా హాస్యాస్పదంగా లేదు? ఇదే ఈరోజు కుండబద్దలు.